రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆర్యవైశ్య భవనంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు అంజీగౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ మండల కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా పార్లమెంటు కో కన్వీనర్ ఆడెపూర్ రవీందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంత్ గౌడ్ హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో మెజార్టీ స్థానాలను సాధించే దిశగా పార్టీ కార్యకర్తలు అనుసరించవలసిన పద్ధతులపై అవగాహన కల్పించారు. మండలంలో ప్రజా అవసరాలకు కావలసిన కార్యక్రమాలపై సాధించేందుకు ప్రతి ఒక్క కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలని, గ్రామాలను సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కారెడ్ల మల్లారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు గిరిధర్, మండల ప్రధాన కార్యదర్శి సౌల క్రాంతి, బాదన్ నరేష్, వివిధ మోర్చాలకు సంబంధించిన నాయకులు, బీజేవైఎం యువ కుడుకుల జనార్దన్, ఓబీసీ చిగురు వెంకన్న, మహిళా నాయకురాలు కమిటీ కారి పద్మ, బుచ్చెల్లి మహేశ్వరి, నాయకులు శ్రీనివాసరావు, మహేందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే వాస్తవానికి ఆ పవర్ ఒకసారి అనుభవించిన కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే అంతకుముందు వేరే ఉంటుండే. ఈరోజు మా మదర్ని భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చి ఒకసారి గెలిపించాకనే అది తెలిసిపోయేది. నేను అంతగా ఊహించుకోలేదు. ఇంత దూరం మా పేరు వాడుతుందా, ఇక్కడ గుర్తు పెట్టుకుంటారా, పలానా అమలు పెట్టిందంటే జిల్లా దానికి కూడా పేరు పోయింది. అంటే ఒక్కసారి మనం ప్రజాప్రతినిధి అయితే దానికి ఉన్న ఆ టికెట్ వేరు ఉంటుంది. ఎందుకంటే అది స్వయంగా మనం అనుభవిస్తూనే తెలుస్తుంది. ఒక ఎంపీ సీటు 2 లక్షల దాదాపు 2 లక్షల 50 మెజారిటీ గెలిపి అదే సంకల్పంతో అదే సంఘటనతో ముందుకు పోతే మంచి శుభ పరిణామం దొరుకుతాయనే ఉద్దేశంతో ఈ మండల కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన హిందూ టైగర్ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్మన్, అలాగే పార్లమెంట్ కో కన్వీనర్ శ్రీ ఆడెపూర్ రవీందర్ గారిని బాధ తగ్గకుండా ఇప్పుడు ముందున్నది సమరం. గ్రామ పంచాయతీ ఎలక్షన్లు, దాంట్లో వార్డు మెంబర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ. రాబోయే రోజులలో పట్టణానికి అయితే మున్సిపల్ ఉంటాయి. బహుశా అది చేస్తారా, వాయిదా వేస్తారా, అది మనకు అర్థం కాదు. వీటిని కూడా వాయిదా ఎందుకు వేసారంటే దాదాపు వచ్చి ఇప్పుడు 8 నెలలు 7 నెలలు అయిపోయింది. మరి ప్రభుత్వం అంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి కొద్దిగా వాయిదా వేసి మొన్ననే రైతు రుణమాఫీ అని ఏదైతే ₹1,00,000 లోపు అన్నారో అది అట్లనే ఫెయిల్ అయిపోయారు. ఎందుకంటే ఎక్కడ చూసినా 25-30% కంటే సిరిసిల్లలో కేడీసీసీ బ్యాంకులు లెక్క తీస్తే 750 పైసలకు రుణగ్రహీతలు ఉన్నారు. మాఫీ అయింది ఏంటంటే 300 మందికి. ఇంకా కొన్ని చోట్ల అయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లా తీసుకుంటే 20% లెక్క అయింది. అంటే వాళ్ళు గమ్మత్తుగా ఒక ఆలోచన ఏం చేశారంటే కొత్తగా ఏం చేయలే కానీ ప్రతి సంవత్సరం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ₹5,000 ఇచ్చేది. అది ఆ 2 విడతలు 10,000 అనుకుంటే ఒక విడత తీసుకుంటే 7,400 కోట్లు. ఒక్కసారి మనం రైతు బంధిస్తే ఇప్పుడు రైతు భరోసా అన్నారు. అదే రకంగా ఈ కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ 7,500 చొప్పున ఇస్తే 11,000 ఒక 100 అవుతుంది. ఒక 100 కోట్లు, 11,000 ఒక 100 కోట్లు. మీరు ఎన్ని మాఫీ చేశారో లెక్క ఇస్తే 6,800 కోట్లు. అంటే 7,400 కాదు, ఇంకా 6,800 కోట్లు. అంటే ఇంకో 5,500 కోట్లు మిగిలినవి. బ్రహ్మాండంగా ఏం చేసినట్టే దాన్ని మేము రైతు రుణమాఫీ చేసినాం అని చెప్తున్నారు. అయిపోయింది, అదొకటి అయిపోయింది అనుకున్నాం కొద్దిసేపు. ఇప్పుడు పంచాయతీ చాలా అయింది. అయ్యా మా సంగతి ఏంది, మేము కూడా అన్ని రకాల అర్హులు ఉన్నాం. ఒకసారి ఏమో రేషన్ కార్డు అన్నాను, ఒకసారి ఏమో పాస్బుక్ అన్నాను. దాంట్లో ఆగమాగం చేస్తే ఏమైంది అనేది అర్థమైపోయింది. మొత్తానికి కదా అసంతృప్తి ఉన్నారు జనాలు. మరి ఒకసారి 6 గ్యారెంటీలు అయిపోయింది. ఫస్ట్ 2,500 ఇస్తా అన్నారు, 2,500 ఇస్తా అన్నారు. ఎవరికి సరే అటెండ్ పడుతుంది. ఆ తర్వాత పెన్షన్ గురించి మాట్లాడితే 4,000 ఇస్తా అన్నారు,
ముసలోళ్ళకు కావచ్చు, మిగతా వితంతువులకు కావచ్చు 4,000 ఎక్కడ లేవు. అదే రకంగా ఇంకొకటి తీసుకుంటే మన గృహ నిర్మాణ కోసానికి 5 లక్షలు ఇస్తామన్నారు. అసలు దాన్ని చూసే లేదు. ఇక ఇక్కడ ఒకసారి రైతు గురించి మాట్లాడుకుంటే 15,000 రూపాయలు అన్నారు. ఇద్దరికి, ఒకటేమో కౌలు రైతుకు, ఒకటి అసలైన రైతు. అవి 2 ఫెయిలు. 12,000 రూపాయలేమో రైతు కూలీలకు ఇస్తాను. ఆ మూడింటికి 3. ఇక మిగిలింది ఏంటంటే ఏం లేదు మళ్ళీ ఆఖరి కాబట్టి ఇవ్వాలి. సరే ఇవన్నీ చూసుకుంటే ఏమైపోయిందంటే మళ్ళీ మన చేతులు మనం ఎత్తి పెట్టి తతాస్తాను తప్ప ఏం లేదు. బట్ ఈ రకంగా మొత్తానికైతే మళ్ళీ మోసం చేసినట్టే కాంగ్రెస్ సిస్టమ్ అట్లుంటుంది. కర్ణాటకలో అయినా ఇప్పుడు బస్సు అన్నారు, బస్సు పని అయిపోతుంది కదా, నాకు 600 కోట్లు బకాయిలు, 600 కోట్లు ఆర్టీసీ ఇవ్వాలి. కాబట్టి ఈ రకంగా అంటే అందులో ఏం లేదు, బొక్కసం తెలిసిందే ఏం కనిపేది. కాకపోతే ఏంటంటే చెడ్డగోపం పెట్టినట్టు నెంబర్ 1. మొత్తానికైతే మభ్య పెట్టి మోసం చేసి కుక్ అంటారు, ఏదో రకంగా మనుషులను మాయం చేసి ఆ రకంగా వాళ్ళు గద్దెనెక్కారు. అక్కడ కర్ణాటక గతి ఏం పడుతుందో ఇక్కడ రేపు పొద్దుగాల తెలంగాణ గతి కూడా కనబడుతుంది. కాబట్టి మనం ఈ రాబోయే రోజులలో ఎలక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు కేవలం అదే రోజు మేము ఎంటర్ అయ్యి మమ్మల్ని చూడుర్రి, మా మొక్కం చూడరు అంటే ఓట్లు పడేసాం. మొన్న ఈ జిల్లా కార్యవర్గ సమావేశంలో మనం